లిక్కర్ స్కామ్ అంటున్నారు, ఒక్క ప్రూఫ్ కూడా లేదు అని మండిపడ్డ అమిత్ షా. కేంద్ర సపోర్ట్ జగన్కే అని వార్తలు వస్తున్నాయి. అసలు విషయాల్లోకి వెళ్తే, ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎన్నో రెట్లు అధికంగా గత జగన్ ప్రభుత్వంలో హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం లోక్సభలో చేసిన తీవ్ర ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సాధించారు. మంగళవారం పార్లమెంటు సమావేశాల మధ్యలోనే ఆయన ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు తెలుసుకున్నారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోణం నీటి బొట్టైనంత అని సందర్భంగా లావు ఆయనకు వివరించారు. సంబంధిత కీలక పత్రాలను అందజేశారు. 90,000 కోట్ల మద్యం వ్యాపారంలో 18,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని, అవి కాకుండా మరో 4,000 కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారన్న ఆరోపణలపై హోంమంత్రి ఆరా తీశారు. హైదరాబాద్కు చెందిన ఎస్ సునీల్ రెడ్డి 2,000 కోట్లను దుబాయ్కి తరలించిన కీలక పత్రాలను లావు అందించారు. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయన్నారు. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్ షా ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఏపీ మద్యం కుంభకోణం పర్యవసానాల వల్లే ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించారని కూడా లావు వివరించారు. రాష్ట్రంలోని 22 డిస్టిలరీలను చేజిక్కించుకుని అర్థం పర్థం లేని బ్రాండ్లతో 26 కొత్త కంపెనీలను ప్రారంభించారని, అంతర్జాతీయ బ్రాండ్లన్నింటినీ వెళ్లగొట్టారని తెలిపారు. ప్రభుత్వ దుకాణాలలో 99,000 కోట్ల మేరకు అమ్మకాలు జరిగితే అందులో 690 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయని, మిగతా సొమ్ములో అత్యధిక భాగం జగన్ ఆయన అనుయాయులు కబళించారని వివరించారు. కాగా సోమవారం లోక్సభలో 2025-26 ఆర్థిక బిల్లులపై లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ జగన్ మద్యం కుంభకోణాన్ని వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 20 మంది ప్రైవేటు ఐఎంఎఫ్ఎల్లను, డిస్టిలరీలను అక్రమంగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొని 60% ఉత్పత్తి సామర్థ్యాన్ని కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు అప్పగించారని ఆరోపించారు. 2019-24 మధ్య 38 కొత్త బ్రాండ్లను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అవన్నీ అధికార పార్టీ అనుబంధ వ్యాపారాలకు చెందినవని తెలిపారు. 26 కొత్త కంపెనీలు భారీ లాభాలు పొందాయని, 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం సేకరణను పూర్తిగా నియంత్రించిందని, అధికార పార్టీ సహచరుల నియంత్రణతో ఉన్న బ్రాండ్లకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. 2,000 కోట్లు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో దుబాయ్కి మళ్లించాలన్నారు. ఏపీలో మద్యం స్కామ్కు కారణమైన వారిపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మరోపక్క టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరని మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మెప్పు కోసం ఎంపీ లావు లోక్సభలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరు. పార్లమెంట్ను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మానుకోవాలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కామ్ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చేరపట్టారు. ప్రతి చోట బెదిరించి కమిషన్లు, లంచాలు తీసుకుంటున్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వీటిపై పార్లమెంట్లో మాట్లాడాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1,000 కోట్లు దేశం దాటి వెళ్ళినట్టు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణలు చేశారు. అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా, మరెందుకు మాట్లాడలేదు? లావు శ్రీకృష్ణదేవరాయలు ఫ్లేమింగో పక్షి లాంటి వారు. టీడీపీ గూట్లో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారు. పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే ఉపయోగపడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపటానికి, పోలవరానికి నిధులు తేవటానికి తన అధికారాన్ని వాడుకుంటే మంచిది. రాయలసీమ లిఫ్ట్ ఎత్తిపోతల పథకం కోసం వాడితే మంచిది. దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గబోతున్న సీట్ల గురించి మాట్లాడాలి. కనీసం పల్నాడులో నీటి ఎద్దడి గురించి కూడా మాట్లాడడం లేదు. కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదవటమే లావు శ్రీకృష్ణదేవరాయలు పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని టీడీపీ నేతలే చేరబట్టారు. కమిషన్లు, వాటాల కోసం వ్యాపారుల గొంతు మీద కత్తి పెట్టారు. చంద్రబాబు, లోకేష్తో సహా అందరూ దోపిడీ చేస్తున్నారు. ఇది కదా అసలైన లిక్కర్ స్కామ్ అంటే. ఇవేమీ కనపడటం లేదా? శ్రీకృష్ణదేవరాయలు అవినీతి అక్రమాలు చేసిన చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. దానిపై ఐటీ శాఖ పూర్తి విచారణ ఎందుకు చేయటం లేదో శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించాలని అన్నారు. పాపపు సొమ్ము చంద్రబాబుకు చేరిందని ఈడీ చెప్పింది. దానిపై శిక్షలు వేయమని శ్రీకృష్ణదేవరాయలు గట్టిగా అడగాలి. స్కిల్ స్కామ్ విచారణ మొదలు కావగానే చంద్రబాబు పిఏ శ్రీనివాస్ దుబాయ్ ఎందుకు పారిపోయాడో ప్రశ్నించాలి. శ్రీనివాస్ పదే పదే దుబాయ్ ఎందుకు వెళ్తున్నాడో, ఆయన వెనకే లోకేష్ ఎందుకు వెళ్తున్నాడో ప్రశ్నించాలి. బెవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో తప్పుడు వాగ్మూలం తీసుకుని వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారు. ఏదోలా వైఎస్ జగన్ మీద అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.